హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇది లైనింగ్ పీస్ 1 మీటర్ తీసుకున్నాను. అలాగే ఈ బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి 80 పాయింట్లు ఉందండి. అది నేను ఎలా కట్ చేశాను అనేది చూడండి. బ్లౌజ్ సైజ్ వచ్చేటప్పటికైతే 34 ఇంచులు బ్లౌజ్ సైజ్ అండి. ఇది పొడవు వచ్చేటప్పటికి 14.5 అయితే ఉందండి ఖర్చుతో కలుపుకొని. అయితే నేను ఎలా కట్ చేశాను అనేది చూడండి. ఇదంటే మనకి లైనింగు పెద్ద పీసే అనమాట. లైనింగ్ మీటర్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కానీ అది 80 పాయింట్లు వచ్చింది కాబట్టి దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేయాలనేది చూడండి. నత్తొస్తుందనమాట ఒక్కొక్కసారి. కొంచెం చూసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. అయితే ఇప్పుడు మనం పొడవు 14.5 తీసుకున్నాము. అలాగే నడుము లూజ్ వచ్చేటప్పటికి 10.5 ఇంచులు అయితే తీసుకుంటున్నామండి ఖర్చుతో కలుపుకొని. అలాగే టక్స్ ఉంది కదా, ఆ డాట్స్ కూడా కలుపుకొని. అలాగే ఈ పొడవు వచ్చేటప్పటికి 5 ఇంచులు తీసుకున్నాము. అలాగే షోల్డర్ వచ్చేటప్పటికి మనము 5 ఇంచులు తీసుకున్నాము. మొత్తం ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేటప్పటికి 5.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, అదైతే ఇలాగ మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుకి ఆమ్ రౌండ్ కోసం అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడైతే మనము చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి 9.5 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలండి. అలాగే మనం ఇక్కడ 9.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఇలాగా ఇక్కడి నుంచి మనము కటింగ్లోకి 2 ఇంచులు అయితే తీసుకుంటున్నాం పైవైపు. కింద వైపు వచ్చేటప్పటికి 2.5 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. ఇలాగ లైన్గా ఒక గీత కొట్టేసుకుని రౌండ్ నెక్కే తీసుకుంటున్నామండి. చూడండి మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఇక్కడి నుంచి టక్స్ కోసం 4 ఇంచులకి, పొడవు కూడా 4 ఇంచులు తీసుకుంటున్నాం. ఇలా మార్క్ చేసేసుకొని చూడండి, ఇది టక్స్ మార్కింగ్ అనమాట. ఇలాగా మార్క్ చేసుకున్న దాని మీద నుంచి మనం కట్ చేసుకోవాలి. నెక్ అయితే నేను కట్ చేయట్లేదండి. నెక్ మనము కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇలాగా, ఎందుకంటే మనకి హ్యాండ్స్లో జాయింట్ అనేది పడుతుంది. అలాగే నెక్ మనకి మెయిన్ క్లాత్లో కూడా జాయింట్ పడుతుంది. అది మనం ఆలోచనలో పెట్టుకొని ఏ ఒక్క పీస్ కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పీసులు కూడా మన బ్లౌజ్ పూర్తయ్యే వరకు కూడా పడేయకూడదు. ఇప్పుడైతే మనము హ్యాండ్స్ తీసుకుంటున్నాం. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 6 ఇంచులు, పొడవు వచ్చేటప్పటికి ఇలా అడ్జస్ట్ ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత, అంటే ఎక్కువ తక్కువ ఉన్న పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి మనము 6 ఇంచులు తీసుకున్నాము. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 6 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాం. అది ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ఇంచులకి మార్క్ చేసుకొని ఇలాగ ఒక మార్కింగ్ అనేది, ఇక్కడ ఒక మార్కింగ్, ఈ 2 మార్కింగ్లు ఇలాగ కలపాలండి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ కలిపేయాలి. తర్వాత ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి డౌన్ చేసుకుంటూ ఇలాగ హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగా మనం 3 ఇంచులకి మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటున్నాం కదండి, అంటే హ్యాండ్ మార్కింగ్ కోసం. ఇక్కడ మనము ఇలాని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి, కటింగ్ అనేది ఇవ్వాలి. అంటే మనకి ఇది హ్యాండ్లో జాయింట్ అనేది వస్తుందన్నమాట. ఈ మిగిలిన పీస్లో మనం ఇలా వేసింది దీన్ని 2 ఇంచులకి, అంటే బ్యాక్ పార్ట్ని 2 ఇంచులకి ఫోల్డ్ చేసుకొని, చూడండి ఖచ్చితంగా 2 ఇంచులకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి చూడండి, ఇలాగా ఈ బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఆ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ అయితే నెక్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇంకా ఎలా ఉందో అలాగ చుట్టూతా మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా. ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా సేమ్ అంతేనండి. ఇలా మార్క్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం ఒక లైన్ కొట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఆమ్ రౌండ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలాగ మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి మనము ఒక 1/2 ఇంచ్ ఇలాగ బయట వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా రౌండ్గా పై వైపు 2 ఇంచులు కదండి కటింగ్లోకి తీసుకున్నాం మనము.
ఇక్కడ కింద వైపు వచ్చేటప్పుడు 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటారు. కొంచెం డ్రీపే వస్తుందండి. ఇక్కడ ఇక్కడ 13 ఇంచులు అండి కప్స్ కోసం. ఇక్కడ 2 ఇంచులు. ఈ లాస్ట్కి వచ్చేసరికి 1/2 ఇంచు. 3 మార్కింగ్లు ఇలాగ కలిపేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, చక్కగా ఇలా కలిపేసిన తర్వాత నెక్ ఇక్కడైతే మనం రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాము. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇక్కడి నుంచి ఇది ఆమ్ రౌండ్ లోత్ అనేది తీసామండి ఫ్రంట్ భాగానికి. ఇలా కట్ చేసినాక ఇక్కడ డాట్స్ కోసం అని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిగిలిన పీస్లో ఈ పట్టీ అనేది తీసేసుకుందాం ఫస్ట్. తర్వాత దీంట్లో మన షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. పొడవు వచ్చేటప్పటికి 3.5 ఇంచులకైతే తీసుకోవాలండి. ఇక్కడి నుంచి 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా వచ్చేటప్పటికి 10.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక 5 ఇంచులు, 4.5 ఇంచులు, 5 ఇంచులకి ఇలాగ 4.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి 3 ఇంచులండి, పావు తక్కువ 3 ఇంచులకి ఈ చివర 3 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్లు ఈ విధంగా కలిపేయాలి. ఇట్లా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మొత్తం పీసెస్ అన్నీ వేసి చూసుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపు ఉండి ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. చూడండి, బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసి హ్యాండ్స్ ఇక్కడ వేస్తున్నాం. హ్యాండ్స్కి మెయిన్ క్లాత్ కూడా జాయింట్ వస్తుందన్నమాట. అలాగే ఫ్రంట్ భాగం ఇక్కడ షేప్ బెల్ట్ అనేది వేయాలి. షేప్ బెల్ట్ అనేది ఒక పీసే వస్తుందండి, ఒక్కొక్క పీస్ వస్తుందన్నమాట. మనకి ఇంతకుముందు డబుల్ పీసెస్ వేసేవాళ్ళమి, ఇప్పుడు ఒక్కొక్క పీసే వస్తుంది. ఎందుకంటే మనకి ఇది తక్కువ క్లాత్ కాబట్టి. ఇక్కడ ఖర్చు కూడా మనకి మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ ఉండదు. చూడండి, మనకి ఇంతకుముందు కటింగ్లో మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసి కట్ చేసేవాళ్ళమి. దీనికైతే సమానంగా వస్తుంది, కొంచెం అంతే ఎక్కువ ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, దీంట్లో ఎక్స్ట్రా క్లాత్ అంటూ ఏమీ లేదు. మనకి జాయింట్ వేసేటప్పుడు మనం నెక్ పీస్లో కొంచెం క్లాత్ వస్తుందన్నమాట, అది చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, దీంట్లో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము. దీంట్లో పీస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అదే వేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ భాగం, హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఈ క్రాస్ పీసెస్ అనేవి అవసరం ఉండదు, ఎందుకంటే మనము లైనింగ్ అనేది తిరగవేస్తాం కాబట్టి. థ్యాంక్ యూ అండి.